ఇంటర్ డిప్లొమాతో పాటు డిగ్రీ, పీజీ తర్వాత కూడా మంచి యూనివర్సిటీలో చదువుకోవాలని చాలా మందికుంటుంది. బెస్ట్ కాలేజెస్ కోసం సెర్చ్ చేయడం కామన్. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, టెక్నికల్, మ్యాథ్స్ ఇలా వివిధ కోర్సుల్లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులు ది బెస్ట్ కోసం చూస్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. దేశంలోని టాప్ 10 యూనివర్సిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విద్య వ్యాపారంగా తయారైందంటున్నారు. దీనికి కారణం రాజకీయ నాయకులేనా? ఏ అవును, బి కాదు. నెంబర్ 1 ఇండియన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఈ యూనివర్సిటీ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంది. ఇక్కడ ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు మరెన్నో కోర్సులను అందుబాటులో ఉన్నాయి. ఇలా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సులు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ NIRF ప్రకారం మంచి మేధో సంపత్తిని అందిస్తున్న ఈ యూనివర్సిటీ గత కొన్నేళ్లుగా దేశంలోనే నంబర్ 1 గా ఉంటుంది. నెంబర్ 2 జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదాలకే కాదు, విద్యకు నిలయం. ఈ యూనివర్సిటీ విద్యార్థులు కేవలం చదువులోనే కాదు, విద్యార్థి సంఘాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇలా మంచి మేధావులను చాలా మంది రాజకీయ నాయకులను ఈ యూనివర్సిటీ అందించింది. విదేశీ విద్యలో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి ఈ యూనివర్సిటీ పర్ఫెక్ట్ ప్లేస్. నెంబర్ 3 జామియా మిలియా యూనివర్సిటీ. దేశ రాజధాని న్యూఢిల్లీలోని మరో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా. NIRF ప్రకారం ఈ వర్సిటీ దేశంలోనే 3వ అత్యుత్తమమైనది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీతో పాటు అనేక స్థాయిలలో మొత్తం 256 కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. ముఖ్యంగా హిందీ, అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో అనేక కోర్సులను ఈ వర్సిటీ విద్యార్థులకు అందిస్తోంది. నెంబర్ 4 జాదవ్పూర్ విశ్వవిద్యాలయం. పశ్చిమ బెంగాల్కు చెందిన జాదవ్పూర్ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉంది. ఈ వర్సిటీ దాదాపు 146 కోర్సులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. నెంబర్ 5 బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ప్రాచీన నగరం వారణాసిలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం బనారస్. స్వాతంత్ర్య సమరయోధులు మదన్ మోహన్ మాలవ్య 1916లో ఈ వర్సిటీని స్థాపించారు. డిగ్రీతో పాటు పీజీ, పీహెచ్డీలో అనేక కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో నిలిచింది. నెంబర్ 6 మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ యూనివర్సిటీ మణిపాల్ కర్ణాటకలో ఉంది. మణిపాల్, బెంగళూరు, మంగళూరులో మొత్తం 3 క్యాంపస్లున్నాయి. 1953లో ఏర్పాటు చేశారు. అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్లో ఎక్సలెంట్ ట్రాక్ రికార్డు ఉండడంతో 2020 అక్టోబర్లో ఈ యూనివర్సిటీకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు దక్కింది. నెంబర్ 7 తమిళనాడుకు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్డీ కోర్సుల్లో దాదాపు 24,000 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు. దాదాపు 250 యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ 8 వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 1956లో ఈ వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. 2001లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఈ కాలేజీకి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా మాజీ పార్లమెంటేరియన్ మరియు మంత్రి విశ్వనాథన్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ 71 యూజీ, 37 పీజీ, 13 ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ 9 ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో దాదాపు 1155 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 37,000 మంది ఇక్కడ వివిధ కోర్సులు చదువుతున్నారు. యూజీ, పీజీ, పీహెచ్డీ విభాగాల్లో దాదాపు 117 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నెంబర్ 10 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ 1974 సంవత్సరంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. ఇది పబ్లిక్ సెంట్రల్ రీసెర్చ్ యూనివర్సిటీ. దాదాపు 2,300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ విస్తరించి ఉంది. ఈ యూనివర్సిటీలో చాలా వరకు అటవీ ప్రాంతం ఉండడంతో నెమళ్ళు, జింకలు, వివిధ రకాల పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు కెన్యా, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఓన్గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేగాక గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గేట్ ద్వారా కూడా అడ్మిషన్ పొందే వీలుంది. ఇక్కడ ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ లైబ్రరీ ఆసియాలోనే అతిపెద్ద లైబ్రరీ. ఇది ఫ్రెండ్స్ కంట్రీలోని టాప్ యూనివర్సిటీస్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.